సంక్రాంతి పండుగ అంటేనే రంగవల్లుల శోభ. ధనుర్మాసం ప్రారంభం నుంచే ప్రతి ఇంటి ముందు ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు పెట్టే సాంప్రదాయం తెలుగు లోగిళ్లలో కనపడుతుంది. బియ్యపు పిండితో ముగ్గులు పెట్టడం ఓ సైంటిఫిక్ మెథడ్. కంటికి కనిపించని జీవులకు కూడా బియ్యపు పిండితో ఆహారం పెట్టడం అనేది సంక్రాంతి ముగ్గులకున్న స్పెషాలిటీ. కోనసీమలో కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో ముగ్గుల పోటీలు కనువిందు చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనలక్ష్మి అందిస్తారు. సో ప్రస్తుతం ఆత్రేయపురంలో జరుగుతున్న ముగ్గుల పోటీలో నేనున్నాను. ఒక్కొక్కళ్ళు ఎంత బాగా వేస్తున్నారో ముగ్గుల్ని మనం చెప్పనక్కర్లేదు, ఒకసారి చూపిస్తా. అండ్ ఈ సంక్రాంతి నెలపట్టడం అని ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుండి కూడా ప్రతి లోగిల్లో రంగురంగుల ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి. రంగురంగులుగా కలర్స్ వేసి ముగ్గుల్ని పెద్ద పెద్దవి, అంటే ఒకళ్ళకి మించి ఇంకొకళ్ళు పెద్ద ముగ్గులు వేయాలని కాంపిటీషన్ కూడా ఉంటుంది. సో అందులో భాగంగా మనం ఫస్ట్ ముగ్గు చూస్తున్నాం కదా, అసలు ఫస్ట్ ముగ్గే ఇంత అందంగా కనిపిస్తోంది. ఇక రాబోయే ముగ్గులన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉండబోతున్నాయి అనేది మనకి శాంపుల్గా ఈ ముగ్గు చూపిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తోంది. సో ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. హలో అండి, చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ ముగ్గు వేయడం వల్ల. మేము పండుగకు సంబంధించి కాన్సెప్ట్ తీసుకున్నామండి. మాకు ఇది ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మాది రాజనగరం అండి. ఇక్కడ ముగ్గుల పోటీ కాబట్టి ఇంత చక్కగా ఇంత అందంగా వేయడం జరిగిందా, లేదా ప్రతిరోజు ఇంతే చక్కగా వేస్తారా ఇంటి ముందు? నేను ఎక్కడ పార్టిసిపేట్ చేసినా వెళ్తానండి. ముగ్గులు అంటే చాలా 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 ఇష్టం అండి నాకు. సూపర్, మంచి స్పిరిట్, మంచి ముగ్గు వేశారు. సో చూద్దాం విన్ అవుతారా లేదంటే ఏ ప్రైజ్ రాబోతోంది అనేది. ఇక్కడ ముగ్గుతో పాటు అక్షరాలు కూడా రాశారండి. ఎంత బాగా రాశారు. ఆలు రాయడమే కాకుండా ఇంకేదో రాశారు. అదేంటో మనం వారి మాటల్లో తెలుసుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు. నమస్తే అండి. ఈ ఛానల్ వారికి అందరికీ. తెలుగు అంటే అసలు అక్షరాలే ఏంటి అన్న భాషకు అయిపోయింది. మన మాతృభాష తెలుగు. ఆ భాషని మరోవద్దని దయచేసి అందరికీ ముగ్గు రూపంలో సందేశాన్ని ఇస్తున్నానండి. మీ ముగ్గు చూస్తుంటే, మీ మాటలు వింటుంటే మీరు ఖచ్చితంగా తెలుగు టీచర్ అనిపిస్తోంది. నిజమేనా? హౌస్ వైఫ్ అండి నేను. అయితే రైతు లేనిదే దేశానికి మెతుకు లేదు. రైతుని గౌరవిద్దాం. రైతుల ఇంట్లో పిల్లలకి మనం ఆడపిల్లల్ని ఇచ్చి వివాహాలు చేయాలని ఈ ముగ్గు ద్వారా సందేశాన్ని ఇస్తున్నాను. నేను చాలా చిన్నదానండి, అయితే ఈ సందేశాన్ని ఇచ్చానని ఏమీ అనుకోవద్దు. అది సందేశం ఇచ్చారు మీరు మాత్రం. థ్యాంక్ యూ అండి. హాయ్, యు లుక్ సో క్యూట్. నీ పేరు? చందన. అందరూ అనుకుంటారు ఈ తరానికి అసలు ముగ్గులు వేయడం కూడా రాదేమో అని. అంత బాగా వేస్తున్నారు కానీ మీరు. థ్యాంక్ యూ. సో ముగ్గులు ఇంటి దగ్గర కూడా వేస్తూ ఉంటారా? చిన్న చిన్నగా వేస్తాను, ఏదో సరదాగా ట్రై చేస్తాను. కాంపిటీషన్లో ఏదో ఒకటి వేద్దామని ట్రై చేస్తున్నారా? ఫస్ట్ వద్దామని కాకపోయినా జస్ట్ ఏదో సరదాగా టైం పాస్, అలాగే మనకి కల్చర్ సాటిస్ఫాక్షన్. సో మరి కొంతమందితో కూడా మాట్లాడదాం. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ముగ్గు కనిపిస్తోందండి. అర్ధనారీశ్వర ముగ్గు ఐ థింక్. అంటే ఈ ముగ్గు గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ ముగ్గులు చూడడానికి వచ్చారు, ముగ్గులు వేయకుండా. వీళ్ళతో మాట్లాడదాం. హలో, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వాళ్ళేనా అండి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఓకే, మీ పేరు? సంజన. ఎక్కడ ఉంటారు? భీమవరంలో. ఓకే, ముగ్గులు చూడడానికి వచ్చారు అయితే? చూడడానికే వచ్చాం. రావా ముగ్గులు వేయడం? అసలు రావు. ఎప్పుడు వేయలేదా? సరే, ఏ ముగ్గు నచ్చింది ఇప్పటివరకు? చూసారా? అన్ని ముగ్గులు చూసారా? స్టార్టింగ్ ఫస్ట్ ముగ్గు వెంకటేశ్వర స్వామి. మీరే కనుక ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారనుకోండి, ఎలాంటి ముగ్గు వేస్తారు? ఎంత పెద్ద ముగ్గు వేస్తారు? వేయడానికి ముగ్గులు రావాలి కదా. సో మరి మీ సైడ్ నుండి సంక్రాంతి సందర్భంగా మీ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తారు? విలేజెస్కి వచ్చి అన్ని సాంప్రదాయాలన్నీ చూసి మా జనరేషన్ కూడా అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. వెరీ నైస్. సో మాకైతే ముగ్గులు రావు ఫ్రెండ్స్, చూడడానికి వచ్చామంటారా? సరే, థ్యాంక్ యూ. సో ముగ్గులు మనం చూస్తూ ముందుకు వెళ్దాం. అయితే సుమారు 1 కిలోమీటర్ మేర 500 మంది కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అనేది గ్రేటెస్ట్ థింగ్ అండి. ఒక్కళ్ళు కాదు, 500 మంది పాల్గొంటున్నారు. ఒక్కొక్క ముగ్గుని కొంతమంది ఒక్కొక్కళ్ళే వేస్తున్నారు, కొంతమంది ఇద్దరిద్దరు కలిసి వేస్తూ ఉన్నారు, పంచుకుంటున్నారు అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, అంటే కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగ కాబట్టి సంక్రాంతి అనేది. సో ఇక్కడ ఇంకో ముగ్గు కనిపిస్తోంది. తులసి మాతను పెట్టారు, తులసి కుండీ వేశారు. సో మాట్లాడదాం, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హలో అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి. చాలా బాగుంది ముగ్గు. ప్రాక్టీస్ చేశారా ఆల్రెడీ, లేదంటే జస్ట్ మైండ్లోనే ఉంది, ప్రాక్టీస్ చేయలేదు.
మైండ్లోనే ఉందండి. అంటే ఈ ముగ్గులో ఇప్పుడు తులసి కోటను వేయడం యొక్క మీ థాట్ ఏంటి? అందరూ మాక్సిమం అమ్మవారిని వేస్తారు, నేను తులసి కోటలో అమ్మవారిని వేద్దామని అలా చేస్తాను. కొత్తదనం, క్రియేటివిటీ అంతా ముగ్గుల్లో బయటకు వస్తుంది అనమాట. నైస్, చాలా బాగుంది ముగ్గు. సో నీ పేరేంటి? శ్రావణి. అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసి గెలిచేయాలని కాదు, బట్ నీ స్పిరిట్ చాలా బాగుంది. పాల్గొవాలని జస్ట్ అట్లా వేసాను. ఇయర్ చిన్న ముగ్గు వేసావు, నెక్స్ట్ ఇయర్ మాత్రం పెద్దది వేయాలి. ఓకే ఓకే అక్క. సూపర్, థ్యాంక్ యూ. ఈ ముగ్గులో చాలా చక్కగా అమ్మవారిని చూపించారు అండ్ నవధాన్యాల్ని కూడా పెట్టారు. ఇంకో పక్కన మన సంక్రాంతికి సంబంధించిన అంశాలని కూడా మేళవిస్తూ ఈ ముగ్గు కనిపిస్తోంది. ఒక పక్క రైతుని రిప్రజెంట్ చేస్తుంది. రైతుల పండగ మన సంక్రాంతి. కొత్త పంట చేతికొచ్చిన టైంలో రైతులు ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత ఆహ్లాదంగా ఈ పండుగను జరుపుకుంటారో మనకి కనిపించేలాగా ఆ బొమ్మను వేయడం జరిగింది. ఇంకో పక్కన మనకి చిన్ని కృష్ణుడు కనిపిస్తున్నారు. చాలా క్యూట్గా వేశారు కృష్ణుడిని. సో ఆ ముగ్గు చూస్తున్నాం కదా, అమ్మవారి రూపాన్ని వేసి అమ్మవారి ముక్కు పుడకని ఆభరణాన్ని కూడా మిస్ కాకుండా ఎంత బాగా వేశారంటే. అండ్ ఇంకో విషయాన్ని మీకు ఇక్కడ స్పెషల్గా చెప్పాలి. ఎవరు చెప్పారండి ఆడవాళ్ళు మాత్రమే ముగ్గులు వేస్తారు, వాళ్ళే వేయాలని? ఇక్కడ చూడండి, ఈ స్పిరిట్ చూడండి. ముగ్గు ఇంత చక్కగా పెద్దది వేయడమే కాదు, అందులో రంగులు నింపుతూ ఆవిడికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో. మగ మహారాజులు మీరు కూడా ముగ్గులు వేస్తారు, మీలో కూడా ఆ టాలెంట్ ఉంది అనే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు. మాట్లాడదాం. హాయ్ సార్, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ పేరండి? వీరమల్లేశ్వరరావు. ముగ్గు ఎంత బాగుందో, బాగా వేస్తున్నారు. మేము కాదు, మా మిస్సెస్ చేసింది, నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. క్రెడిట్ కూడా తీసుకోరా కనీసం? క్రెడిట్ తీసుకోకపోయినా కూడా నేను ఇస్తాను మీకు, మీరు కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తూ బాగా వేస్తున్నారు. సో చూద్దాం. ముగ్గులన్నీ చాలా అందంగా ఉన్నాయి, కలర్ఫుల్గా రంగు రంగులతో నిండిపోయి మన సంక్రాంతి శోభ అంతా ఉట్టిపడేలాగా ముగ్గులన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం కదా ఎంత పెద్ద ముగ్గు, అండ్ ఆవిడ ఒక్కళ్ళే కష్టపడి వేస్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఒక్కరే ఇంత పెద్ద ముగ్గు వేశారంటే చాలా ఆశ్చర్యం. అండ్ ఇందులో కలర్స్ చూస్తున్నాం కదా, కాంబినేషన్స్ కూడా చాలా బాగా కుదిరినాయి అనిపిస్తుంది. సో మరి ఏమవుద్దో చూద్దాము. గెలుస్తారా లేదంటే ఏ ప్రైజ్ వస్తుంది? పార్టిసిపేషన్కి సంబంధించి ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారో మాట్లాడడానికి ట్రై చేస్తా. బట్ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మాత్రం అసలు ఊరుకునేలా లేరు, ఎందుకంటే ఒకళ్ళే వేసుకుంటున్నారు. సో ఈ ముగ్గు చాలా బాగా అనిపిస్తోంది. అలాగే ఇంకా ముగ్గులు చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కరిది. ఇక్కడ ఇంకా స్పెషల్గా అనిపిస్తోంది. ఈ ముగ్గు ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. బార్డర్స్ వేస్తూ ఉన్నారు అండ్ ట్రాఫిక్ పోలీసులను వేశారు ఆవిడ. అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి అని మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారు. ఒక పక్క మన సంక్రాంతికి సంబంధించిన మెసేజ్, ఇంకో పక్క మన జాతీయ జెండా వేశారు, రైతుని వేశారు, స్వచ్ఛ భారత్ని వేశారు. అంటే ఎంత మెసేజ్ ఇస్తున్నారో చూడండి. మన ఆడవాళ్ళ క్రియేటివిటీ ఎంత బాగుంటుందో చూడండి. ఒక ముగ్గుతో సంక్రాంతికి సంబంధించిన అన్ని విషయాలు వేశారు. రైతే రాజంటూ నవధాన్యాలతో వేశారు. కోనసీమ అందాల్ని చూడడానికైనా స్పెషల్లీ సంక్రాంతి టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ కలర్స్తో చూడండి, ఒక్కొక్క రౌండ్ సర్కిల్కి ఒక్కొక్క కలర్తో డోలు సన్నాయి, కలువ పువ్వులు, మన రైతులు, అలాగే డూడు బసవన్న, ఇలా ప్రతిదీ వచ్చేలాగా. ఏపీ టూరిజం, వెరీ నైస్, మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఏపీ టూరిజం అని స్పెషల్గా రాశారు. ఏంటి దానికి కారణం ఏంటి? అంటే రీసెంట్లీ ఏపీ గవర్నమెంట్ జగ్గన్న తోటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ కింద డిక్లేర్ చేసింది. కాబట్టి మనం కోనసీమ వాస్తవ్యులం అయ్యుండి చాలా, అంటే ఏపీ మొత్తం మీద మన దాన్ని రాష్ట్ర పండగ కింద డిక్లేర్ చేయడం మనందరికీ చాలా గర్వకారణం. యాక్చువల్లీ ఏపీ టూరిజం అనేది మ్యాక్సిమం మినీ కేరళ అని చెప్పొచ్చు. మమ్మిడివారం, యాత్రేయపురం, తిరుమల, ఇంకో తిరుమల అని చెప్పొచ్చు. యాత్రేయపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇదంతటికీ ఏంటంటే మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎవరైనా సరే పండగ అంటే అమలాపురం, యాత్రేయపురం, అంటే ఇంకా సంక్రాంతి అనగానే ఎవరికైనా ఏ స్టేట్లో వాళ్ళకున్న వాళ్ళకైనా సరే గుర్తొచ్చేది ఏపీ కోనసీమ. ఎస్పెషల్లీ ఇంత చిన్నపిల్లైనా ఎంత చక్కగా చెప్తుందో చూడండి. మా కోనసీమ ఎంత బాగుంటుందో అన్న విషయాన్ని ఈవిడ ఒక ముగ్గు ద్వారా, అలాగే డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతోంది, టూరిజం పరంగా కోనసీమ ఎంత అభివృద్ధి అవుతోంది అన్న విషయం ముగ్గుతో తెలియాలి అన్న విషయాన్ని ఇక్కడ ముగ్గు రూపంలో చూపించారు. థ్యాంక్ఫుల్ టు ఏపీ గవర్నమెంట్, ఎందుకంటే మా ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండగ కింద డిక్లేర్ చేసినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. యాజ్ ఏ కోనసీమ ప్రాంతానికి చెందిన ప్రజల కింద మేము చాలా గ్రాటిట్యూడ్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. సో ఆత్రేయపురంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీని నేను కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇక్కడ కోనసీమ జిల్లాల్లోకి వస్తేనే ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ సంక్రాంతి సమయంలో రోడ్లన్నీ కూడా మహిళలతో నిండిపోయి చిన్న పెద్ద అందరూ కూడా హ్యాపీగా కనిపిస్తూ ముగ్గులు వేస్తూ, అలాగే రకరకాల కాంపిటీషన్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు అస్సలు కొదవే లేదు కోనసీమలో. మరి అలాంటి ఒకేషన్స్ అన్నీ కూడా, ఈవెంట్స్ అన్నీ కూడా ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా సంక్రాంతి సంబరాల్లో పాల్పంచుకుంటూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆత్రేయపురంలో ముగ్గులకి సంబంధించి మనం ఇప్పటి వరకు చూసాము. ఇంకా జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనం కంటిన్యూ చేద్దాము.